తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు జనం. ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్నారు. పలు ప్రాంతాల్లో ఉదయం 11 గంటల తర్వాత రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. వడగాలులు, వేడి తీవ్రతకు జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇక 3 రోజుల్లో ఎండలు మరింత మండిపోవచ్చు అంటున్నారు వాతావరణ నిపుణులు. వేసవి ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఊహించుకుంటూ భయపడిపోతున్నారు జనం. మార్చి చివరి నాటికే తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీలు దాటాయి గరిష్ట ఉష్ణోగ్రతలు. ఇది సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికం. కొన్ని చోట్ల ఏకంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాత్రి పొద్దుపోయాక కూడా వాతావరణం చల్లబడ్డం లేదు. ఫలితంగా ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు జనం. దీంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆందోళన వ్యక్తమవుతోంది. ఎల్నినో ప్రభావం వల్ల ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉండబోతోంది. ఈ నెల 2వ వారానికి గరిష్ట ఉష్ణోగ్రతలు 45 నుంచి 46 డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజుల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ నిపుణులు. పాలమూరు జిల్లాలోనూ ఎండలు మండిపోతున్నాయి. 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే జిల్లాలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు డాక్టర్స్. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని అంటున్నారు వైద్యులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి పాషా లైవ్ లో అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పాషా, అక్కడ ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు? అక్షయ, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా బానుడి ప్రతాపానికి జిల్లావాసులు అల్లాడిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. మహబూబ్ నగర్తో పాటు మక్తల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాల్లో ఎండలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి మనకి జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఈరోజు అత్యధికంగా వనపర్తి జిల్లాలోని కానాయపల్లి ప్రాంతంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది. ఎల్నినో కారణంగా మరో వారం రోజుల పాటు పరిస్థితి ఇలానే ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఉదయం 10 గంటల నుంచే ఈ మాదిరిగా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అత్యవసరమైన పరిస్థితి ఉంటే తప్ప ఎవరు బయటికి వచ్చే సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. దాంతోపాటు వైద్యులు కూడా పలు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకూడదు. వెళ్ళినప్పుడు నెత్తిపై టోపీ కానీ గొడుగు కానీ ధరించడంతో పాటు వచ్చిన వెంటనే చల్లటి పానీయాలు సేవించాలి, ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. మరోపక్క ఎవరైనా వడదెబ్బకి గురైనట్లుగా అనుమానం వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సంప్రదించిన తర్వాత సరైన చికిత్స తీసుకోవాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే జిల్లాలో 3 ఉపాధి హామీ కూలీలు వడదెబ్బతో మృతి చెందినటువంటి పరిస్థితి మనకి జిల్లాలో ఉంది. అయితే ప్రతి ఒక్కరు కూలీలు కూడా పొలాలకి కూలీకి వెళ్లే వాళ్ళకు కూడా 11 గంటల లోపు రిటర్న్ రావాలి. దాంతో మాదిరిగా ఎవరైనా బయటికి అత్యవసరమైతే తప్ప వెళ్ళకూడదు. వెళ్ళినా కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే వైద్యులు మరియు వాతావరణ శాఖ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జిల్లాలో మక్తల్ ప్రాంతంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక్కడ శక్తినగర్ థర్మల్ ప్లాంట్ ఉంటుంది. వేడిగాలులు అధికంగా వస్తున్నాయి. దాంతోపాటు వడగాలులు వీస్తున్నాయి. వడగాలులకు తోడు అక్కడ ఉన్నటువంటి వేడితో వస్తున్న గాలులతోటి మక్తల్ ప్రాంతంలోని మాగనూరు ఆ బెల్ట్ మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక అడవులు దట్టంగా ఉన్నటువంటి అచ్చంపేట ప్రాంతం, కల్వకుర్తి ప్రాంతంలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ నెలకొంది. వడగాలులు వీస్తున్నాయి, ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్యులు మరియు ఐఎండీ కూడా సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద ఇట్లాంటి పరిస్థితే మరో వారం రోజులు ఉంటుంది. ఎల్నినో ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఐఎండీ ఇప్పటికే సూచించి హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్ష